అందరికీ నమస్కారం అండి. తెలంగాణ పోలీస్ ప్రజలకి అందుబాటులో ఉండగా ఒక వెబ్ పేజీని అప్లోడ్ చేసింది. తెలంగాణ tgpolice.gov.in అని గూగుల్లో మనం సెర్చ్ చేసి ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా డెస్క్టాప్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ డీజీపీ సార్ ఫోటో ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ డీజీపీ సార్ డైలీ చేసే ప్రోగ్రామ్స్, తెలంగాణ పోలీస్ డైలీ చేసే ప్రోగ్రామ్స్ ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు కిందికి వస్తే ఇక్కడ సిటిజన్ సర్వీస్ అని ఉంటుంది. సిటిజన్ సర్వీస్ ఇక్కడ చెక్ పిటిషన్ స్టేటస్, వ్యూ ఎఫ్ఐఆర్, మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్, పాస్పోర్ట్ సర్వీస్, ఈ చలానా స్టేటస్, డిజిటల్ పోలీస్, నార్కోటిక్, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్, ఈ సర్వీసెస్ ఈ విధంగా ఉంటాయి. దీంట్లో మనకి లాడ్జ్ ఏ పిటిషన్ అంటే మీరు ఎక్కడైనా ఉండి కూడా, ఎక్కడున్నా కూడా అంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ వరంగల్లో మీ పేరెంట్స్ ఉన్నారు, మీరు వచ్చేసి హైదరాబాద్ లేదా అదర్ కంట్రీలో ఉన్నారనుకోండి, ఈ గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు పిటిషన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ న్యూ రిజిస్టర్ అయితే రిజిస్టర్, ఆల్రెడీ లాగిన్ ఉన్న వాళ్ళైతే లాగిన్. ఇక్కడ మొబైల్ నెంబర్ తోటి అంటే మొబైల్ నెంబర్ ఇక్కడ రిజిస్టర్ అని పెట్టండి. రిజిస్టర్ ఎంట్రీ చేసుకుంటే మీ ఇక్కడ నేము, సిటిజన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ల్యాండ్లైన్ ఇది అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీరు అక్కడ పిటిషన్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అంటే మనకి ఇవన్నీ ఫిల్ చేస్తే నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ ఏం వర్క్ అదేవిధంగా మీ డిస్టిక్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఇన్ఛార్జ్ ఎవరున్నారు, ఇక్కడ డిస్టిక్ అండ్ కమిషనరేట్ అన్నీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్ని డిస్టిక్స్ చూపిస్తాయండి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఇవన్నీ పైన ఉన్నాయి. కమిషనర్ వెబ్సైట్ ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ సిపి ఎవరు, ఎక్కడ ఏది వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారు, అక్కడ హిస్టరీ ఏంటి అని చెప్పేసి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ డిస్టిక్లలో ఎవరు వర్క్ చేస్తున్నారో తెలుసుకోవడానికి కూడా డిస్టిక్ హోమ్ పేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ ఏంటి, ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటిది అనేది తెలిసిపోతుంది. మళ్ళీ దీంట్లో స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఎస్పీ జగిత్యాల, ఎవరెవరు ఏపీఎస్ ఎక్కడ ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. మనకు కాంటాక్ట్స్ నెంబర్ కావాలి అని అనుకుంటే